ఫ్రెండ్స్ నేను పెట్టే కొత్త వీడియోస్ కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు OnePlus 60 అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. నా ఫ్రెండ్ మనీ అనే అతను ఈ ఫోన్ పర్చేస్ చేశాడు. అతను ఏంటంటే మన ఛానల్కి ఉపయోగపడుతుందని ఈ ఫోన్ అనేది అన్బాక్స్ చేయమని ఇచ్చాడు. ఈ వీడియోలో నేను మీకు ఫోన్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ రివ్యూ అనేది చేయడానికి ట్రై చేస్తాను. బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకి OnePlus 6 అని మెన్షన్ చేశారు. అదే మనం బాక్స్ సైడ్ కనుక చూసినట్టయితే OnePlus 60 అని మెన్షన్ చేశారు. మనం ఫస్ట్ సార్ వాల్యూస్ అనేవి చూద్దాం. చూసిన తర్వాత మనం అన్బాక్స్ అనేది చేద్దాం. అలాగే మనకి అమెజాన్ నుండి ఈ బాక్స్ వచ్చినప్పుడు నలిగిపోయి కూడా వచ్చింది బాక్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సార్ వాల్యూ వచ్చేసరికి 1.280 వాట్స్ పర్ కేజీ అనేది మనకి హెడ్గా అయితే ఉంది. అలాగే మనకి 0.87 వాట్స్ పర్ కేజీ అనేది బాడీకి ఉంది. ఇది మనకి సార్ వాల్యూ. మనకి ఈ మొబైల్ అనేది 3 వేరియంట్స్లో లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి 8GB ర్యామ్, 256GB స్టోరేజీ. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 43,999 రూపాయలు. ఇది మనకి మిడ్ నైట్ బ్లాక్ కలర్లో లభిస్తుంది. ఇంకొక వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్, 128GB స్టోరేజీ. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 41,999 రూపాయలు. ఇది మనకి 2 కలర్స్లో లభిస్తుంది. ఒకటి మిర్రర్ బ్లాక్, ఇంకోటి మిడ్ నైట్ బ్లాక్. మనకి ఇంకో మొబైల్ వచ్చేసరికి నేను తీసుకున్న మొబైల్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీ. దీని ప్రైస్ 37,999 రూపాయలు. ఇది మనకి మిర్రర్ బ్లాక్ కలర్ లభిస్తుంది. సో మనకి మొబైల్ అనేది 3 వేరియంట్స్ లభిస్తుంది. ఇప్పుడు మనం బాక్స్లో ఉన్న మిగతా వాటిని చూద్దాం. సో ఇప్పుడు బాక్స్లో ఉన్న ఇంకో బాక్స్ని ఓపెన్ చేసి ఇందులో మనకి పౌచ్ అనేది ఉంది. సో మనకి పౌచ్ అనేది ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఇదే కాకుండా వేరే పౌచ్ కూడా వీళ్ళు సేల్గా తీసుకొస్తారు. ఈ పౌచ్లో ఇంకొక బాక్స్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు పౌచ్ అనేది చూడొచ్చు. సో మన పౌచ్ అనేది ఎలా ఉంటుంది. సో ఇది కాకుండా మీరు వేరేది కావాలంటే మీకు అమెజాన్లో వీళ్ళు పెట్టిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇందులో మాన్యువల్ అనేది ఉంది, మొబైల్ సంబంధించిన మాన్యువల్ బుక్ అనేది. దాంతోపాటు మనకి సిమ్ ఇంజెక్టర్ కూడా ఉంది. సో అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ సంబంధించిన ఒక లెటర్ అనేది కూడా ఉంది. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మనకి ఇక్కడ ఆరెంజ్ లెటర్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ నేను దాన్ని ఓపెన్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి అన్లాక్ ద స్పీడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు ఫింగర్ ప్రింట్ సెన్సార్ సంబంధించి. అలాగే మనకి బాక్స్లో ఒక లెటర్ అనేది ఉంది OnePlus నుండి. సో దగ్గర నేను చూపిస్తున్నా, మీరు చూడొచ్చు. అలాగే మనకి బాక్స్లో Type-C కేబుల్ అనేది ఉంది. సో అలాగే మనకి ఆడియో జాక్కి కనెక్ట్ చేసుకోవడానికి Type-C కేబుల్ అనేది ఇచ్చారు. సో మీరు ఇయర్ ఫోన్స్ అనే దాన్ని దీనికి కనెక్ట్ చేసి మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో డాష్ ఛార్జర్ అనేది ఉంది. సో మనకి ఇది ఫాస్ట్గా ఛార్జ్ అని చేస్తుంది మొబైల్ అనేది. సో ఇది మనకి అవుట్పుట్ వచ్చేసరికి 5 volts అనేది ఉంది అవుట్పుట్ అనేది. మనకి మొబైల్ రైట్ సైడ్ పవర్ బటన్ అనేది ఉంది. అలాగే మనకి పైన వాల్యూమ్ రాకర్ కూడా ఉంది మొబైల్కి రైట్ సైడ్. మనకి మొబైల్ లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అలాగే మనకి సిమ్ కార్డ్ ట్రే అనేది కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. పైన మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. మనకి మొబైల్ కింద వచ్చేసరికి స్పీకర్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి మొబైల్ కింద ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్లాష్ అనేది ఉంది. అలాగే మనకి OnePlus లోగో అనేది కూడా ఉంది. సో ఇప్పుడు నేను మొబైల్ని పవర్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో తర్వాత మనకి లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. ఇక్కడ నేను ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ స్టార్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చి అగ్రీ అని ప్రెస్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మీద ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత మనం మొబైల్ని మొబైల్ నెట్వర్క్ కానీ లేదా వైఫై కానీ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు ఫింగర్ ప్రింట్ లాక్ అని పెట్టి ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను, ఫేస్ లాక్ కూడా చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. అలాగే కొన్ని సెట్టింగ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ యాడ్ ఫేస్ డేటా మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక పిన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫింగర్ ప్రింట్ లాక్కి. ఎప్పుడైనా ఫింగర్ ప్రింట్ లాక్ అనేది వర్క్ అవునప్పుడు పిన్ యూజ్ చేసుకుని మనం మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిన్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. పిన్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం పిన్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నేను ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫేస్ అన్లాక్ అనేది ఎలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఫేస్ అనేది కరెక్ట్గా కెమెరా ముందు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిన తర్వాత కన్ఫర్మ్ ప్రెస్ చేసుకుని నెక్స్ట్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేసుకుని ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మొత్తం అది ఫుల్ అయిన తర్వాత మనకి ఇంకా స్టెప్స్ అయితే ఉంటాయి, నెక్స్ట్ స్టెప్స్ అనేవి. సో ఇక్కడ మనకు కొంచెం టైం అనేది పడుతుంది. ఇక్కడ ఫింగర్ అని సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది మళ్ళీ ఫింగర్ అనేది ఎలా పెట్టాలో. సో ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ మన ఫింగర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీద ప్రెస్ చేసుకుని అక్కడ చూపించిన విధంగా మన ఫింగర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మన ఫింగర్ ఎలా పెట్టినా సరే మనకి మొబైల్ అనేది అన్లాక్ అవ్వడం కోసం.
సో తర్వాత యాడ్ అందరూ ప్రెస్ చేసుకుని ఇంకొక ఫింగర్ని కూడా మీరు ఫింగర్ లాక్కి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ మీద ప్రెస్ చేసుకున్న అగ్రీ మీద సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం వాయిస్ కమాండ్ ఇచ్చి నెక్స్ట్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం పిన్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి కొంచెం టైం అనేది పడుతుంది. సెకండ్ నేను నెక్స్ట్ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ కెలిబ్రేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. డిఫాల్ట్, RGB, అడాప్టివ్ మోడ్, DCHP3 అలా వస్తూ ఉంటాయి. సో మీకు నేను ఆప్షన్స్ మారుస్తున్నా, మీరు చూడొచ్చు అవి ఎలా మారుతున్నాయి అనేది. సో మీకు కావాల్సింది మీరు చూసుకుని పెట్టుకోవచ్చు. సెకండ్ నేను అడాప్టివ్ మోడ్ అని పెట్టుకుని నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకి ఫాంట్ అని చూపిస్తుంది. ఇక్కడ నేను OnePlus ఫాంట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తాను. తర్వాత మనకి మొబైల్ అనేది ఓపెన్ అయింది. సో నేను ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎలా ఓపెన్ అవుతుందో. సో ఇక్కడ నేను యూజ్ చేసినప్పుడు నాకైతే ఫాస్ట్గానే అయింది ఫింగర్ ప్రింట్ లాక్ అనేది. నెక్స్ట్ నేను ఫేస్ లాక్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో ఇది ఈవినింగ్ టైంలో ట్రై చేసాం మేము ఒక లైట్ కింద. సో ఈవినింగ్ టైంలో ఫేస్ లాక్ అనేది బాగానే వర్క్ అయింది. ఇది 5 to 6 టైంలో. సో ఇది ఫేస్ లాక్ అయితే ఫాస్ట్గానే వర్క్ అవుతుంది మొబైల్లో మనకి. అలాగే మనకి మొబైల్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ పీతో వస్తుంది. సో మీరు అబౌట్లోకి వెళ్ళి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ పీతో వస్తుంది మొబైల్ అనేది. అలాగే మనకి డిస్ప్లేలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం నాచ్ అనేది దాన్ని హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాచ్ డిస్ప్లేలోకి వెళ్ళాల్సి ఉంటుంది. నాచ్ డిస్ప్లేలోకి వెళ్ళి షో నాచ్ అని ప్రెస్ చేస్తే మనకి నాచ్ అనేది కనపడుతుంది. హైడ్ చేస్తే మనకి నాచ్ అనేది హైడ్ అవుతుంది. అలాగే మనకి వైఫై అండ్ ఇంటర్నెట్లోకి వెళ్ళి సిమ్ కార్డ్ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనం ఇక్కడ డ్యూయల్ 4G సిమ్స్ని ఎనేబుల్ చేసుకుంటే 2 4G సిమ్స్ని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూటిలిటీస్లోకి వెళ్తే సో ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. PUBG ఆడే వాళ్ళకి కాల్ ఏమైనా వస్తే సో ఇక్కడ స్పీకర్ ద్వారా మీరు వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వచ్చు. సో గేమ్ ఆడుతూ మీకు ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. కింద మనకి హౌ టు షో నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు టెక్స్ట్ ఓన్లీ అనేది ఆటోమేటిక్ ఎనేబుల్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తే మనం చూసిన ఏదైనా నోటిఫికేషన్ ఇటు బార్డర్ అనేది వస్తుంది. సో ఆ బార్డర్ అనేది రాకుండా మీకు ఓన్లీ టెక్స్ట్ మాత్రం వస్తుంది. సో ఇది గేమ్స్ ఆడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వీడియో స్టార్టింగ్లో స్పెసిఫికేషన్స్ అనేవి చెప్పడం మర్చిపోయాను. సో మనకి మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాక్ మనకి 2 కెమెరాస్తో వస్తుంది. ఒకటి 20 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి 16 మెగాపిక్సెల్ కెమెరా. సో మనకి కెమెరాస్లో వచ్చేసరికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, సూపర్ స్లో మోషన్ ఉంది, ఇంటెలిజెంట్ సెన్సర్ రికగ్నైజేషన్ ఉంది. అలాగే మనకి నైట్ స్కోప్ మోడ్ కూడా ఉంది. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. సో మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.41 ఇంచ్ డిస్ప్లే. సో మనకి ఇది ఫుల్ HD ఆప్టిక్ AMOLED డిస్ప్లే. మనకి స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి 2340 x 1080 పిక్సెల్స్. అలాగే మనకి ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది మొబైల్ అనేది. అలాగే మనకి మెమరీ స్టోరేజ్ వచ్చేసరికి 6GB RAM 128GB స్టోరేజ్, లేదా 8GB RAM 128GB స్టోరేజ్, లేదా 8GB RAM 256GB స్టోరేజ్ లభిస్తుంది. సో ఇది మనకి డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది మొబైల్ అనేది. మనకి మొబైల్ ఆండ్రాయిడ్ 9.0తో వస్తుంది. మనం ఇందులో ప్రొసెసర్ కనుక చూసినట్టయితే 2.8 GHz Qualcomm Snapdragon 845 octa-core ప్రొసెసర్ అనేది ఉంది. సో మనకి ఈ మొబైల్ అనేది 3700 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇది మొబైల్ స్పెసిఫికేషన్స్ అనేవి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.